హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు బుచ్చుబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోని వచ్చేసరికి బాలీవుడ్ స్టార్ హీరోని నటించబోతుంది. ఆ స్టార్ హీరో ఎవరు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ప్రజెంట్ అయితే గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. గేమ్ చేంజర్ సినిమా వచ్చేసరికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వచ్చేసరికి ఫినిషింగ్ దశలో షూటింగ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే శివదయన షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ కాబోతున్నట్లయితే తెలుస్తుంది. దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ అయితే జరుపుకుంటున్నట్లయితే తెలుస్తుంది. షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ షూటింగ్ మొత్తం ఓవరాల్గా అయితే తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమా తర్వాత మన బుచ్చుబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా వచ్చేసరికి రామ్ చరణ్ గారి కెరియర్లో 16వ సినిమాకి సంబంధించి చాలా రూమర్స్ వచ్చాయి. హీరోని విషయంలో కానీ కాస్టింగ్ విషయంలో అంటే చాలా రూమర్స్ రావడం జరిగింది. ఫైనల్ గా ఈ సినిమాలో వచ్చేసరికి బాలీవుడ్ స్టార్ హీరోని జానీ కపూర్ హీరోని గా నటిస్తున్నట్లయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన తండ్రి ప్రొడ్యూసర్ గా ఈ సినిమాకు వహిస్తున్నాడు. తన తండ్రి బోనీ కపూర్ గారు మాత్రం అయితే సినిమాలో హీరోనిగా జానీ కపూర్ నటిస్తున్నానైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మెగా హీరో రామ్ చరణ్ మరియు బుచ్చుబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో వచ్చేసరికి జాను కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది 100% అయితే కన్ఫామ్ అయిపోయింది. ప్రొడ్యూసర్ గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ క్లారిటీతోని వాడు మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ అండ్ ఫుల్ షోలో ఉన్నారని చెప్పుకోవచ్చు. హీరోయిన్గా వచ్చేసరికి జానీ కపూర్ నటిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బుచ్చుబాబు గారు మాత్రం అయితే ఈ సినిమా కోసం కాస్టింగ్ కోసం ఆడియన్స్ కూడా ఒక ఛాయిస్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ పోస్టర్లు వచ్చేసరికి మన సినిమా కోసం జూనియర్ ఆర్టిస్టులు కావాలని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే బుచ్చుబాబు వచ్చేసరికి సినిమా స్క్రిప్ట్ రైటింగ్లో బిజీగా ఉన్నట్లు, అదేవిధంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో అయితే ఫుల్ బిజీగా ఉన్నట్లు అయితే సమాచారం అందుతుంది. ఈ సినిమాలో మన గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. బుచ్చుబాబు గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. గ్రామీణ నేపథ్యంలో కొనసాగించే స్టోరీ ఉండనున్నట్లయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి భారీ సెట్ వేయబోతున్నారట. మనం ఒకప్పుడు చూసినప్పుడు రామ్ చరణ్ గారు నటించిన రంగస్థలం మూవీలో మన గ్రామీణ సెట్ ఎలా ఉందో సేమ్ అదే సెట్ విధంగా భారీ స్థాయిలో నిర్మించబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. దానికి కూడా గోదావరి పక్కన ఒక గ్రామం నిర్మిస్తున్నట్లయితే సమాచారం. ప్రజెంట్ అయితే దానికి సంబంధించి వర్క్ అయితే శరవేగంగా జరుగుతున్నట్లయితే అందుతున్న సమాచారం. ప్రజెంట్ అయితే కాస్టింగ్ కోసం అయితే బుచ్చుబాబు అయితే ఒక క్లారిటీ ఉన్నట్టు అయితే తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా వచ్చేసరికి మార్చిలో పూజా కార్యక్రమం షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు అయితే తెలుస్తుంది. మే నుంచి అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మూవీ మేకర్స్ మాత్రం అయితే చెప్తున్నారు. రామ్ చరణ్ గారి బర్త్డే రోజున మాత్రమైతే ఒక పోస్టర్ను రిలీజ్ చేయడానికి అయితే మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట. అందుకే తొందరగా షూటింగ్ మొదలుపెట్టి ఆ బర్త్డే రోజున ఒక పోస్టర్ను రిలీజ్ చేస్తున్నారు. ఈ పోస్టర్లో టైటిల్ కానీ లేదా ఇంకేదైనా లుక్ కానీ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే అందుతున్న సమాచారం. మరి చూడాలి మూవీ ఎప్పటి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి మొదలవుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేస్తాను. అదేవిధంగా కాస్టింగ్ పరంగా ఇంకేదో రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.